తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహ విషయాలలో మంచి లాభాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా లాభాలు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు సక్సెస్ గా కనబడుతోంది. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, కార్యానుకూలత. అయితే మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఏదైనా దానం ఇచ్చుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వ్యాపారంలోనూ కుటుంబంలోనూ, అంటే వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే ఈ రోజు ఏ పని తలపెట్టినా కార్యానుకూలత, కార్యసిద్ధి ఏర్పడబోతోంది. సూచనలు ఏంటంటే కనుక, ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. పరిహారంగా గణపతి ఆరాధన చేయడంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకుంటూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు అందరికీ చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజును ఎవ్వరు, ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యం పట్ల మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, వాగ్వాదాల్లోకి వెళ్లకుండా, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఈ రోజును జాగ్రత్తగా గడిపినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.